మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాలో ప్రేమికుల విగ్రహాలకు పెళ్లి చేశారు కుటుంబ సభ్యులు. 22 ఏళ్ల క్రితం ఓ ప్రేమ జంట పెళ్లికి అమ్మాయి బంధువులు నిరాకరించారు. దీంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు ప్రేమికుడు రామ్ కోటి. ప్రియుడి సూసైడ్ విషయం తెలుసుకున్న ప్రేయసి కూడా ఆత్మహత్య చేసుకుని మరణించింది. దీంతో రామ్ కోటి తల్లిదండ్రులు లాలు సుక్కమ్మ దంపతులు ప్రేమ జంటకు ఇంట్లో గుడి కట్టించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా గుడిలోని విగ్రహాలకు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేయడం ఆనవాయితీగా జరుపుతున్నారు. ప్రేమ జంట పెళ్లికి బంధువులను పిలిచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేళ ప్రతి ఏటా జరిగే ఈ ప్రేమికుల వివాహ వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. అంగీకరించని ప్రేమ అమర ప్రేమగా మారింది. తన కొడుకు ప్రేమను 22 సంవత్సరాలుగా తన తల్లిదండ్రులు బతికిస్తున్నారు. ప్రతి శ్రీరామనవమి రోజు శ్రీరాముడిగా తన కొడుకును తను ప్రేమించిన యువతిని సీతగా భావిస్తూ సాంప్రదాయబద్ధంగా వివాహం జరిపిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడైతే బయ్యారం మండలం సంతలాల్పూర్ తండలో ఉన్నాం చూసుకోవచ్చు. తన 22 ఏళ్లుగా తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి దక్కలేదని తన తల్లిదండ్రులు ఒప్పుకోలేని నేపథ్యంలో తర్వాత తన తల్లిదండ్రులు తన కొడుకు ప్రేమను అర్థం చేసుకొని గుడి కట్టించి 22 ఏళ్లుగా తన కొడుకు ప్రేమను గెలిపిస్తూ ఈ దంపతులు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తండాకు చెందినటువంటి కోటి ఇదే గ్రామానికి చెందిన మహిళతో ప్రేమించుకున్నాడు. కానీ అక్కడ పెద్దలు అంగీకరించకపోవడంతో సూసైడ్ చేసుకున్నారు. దీంతో తన కొడుకు ప్రేమను ఎలాగైనా గెలిపించాలనే సంకల్పంతో ఎవరైతే యువకునికి సంబంధించిన తల్లిదండ్రులు ఉన్నారో వారిలో ఈ శ్రీరామనవమి రోజు సాంప్రదాయబద్ధంగా చేసుకుంటారు. చూసుకోవచ్చు విజువల్లో ఆ 2 విగ్రహాలు. ఒకప్పుడు మాత్రం వాళ్ళిద్దరు ప్రేమికులు 22 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. కోటి మరియు ఇదే తండ చెందిన మహిళ ఇద్దరు కూడా ప్రేమించుకున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో సాంప్రదాయబద్ధంగా హిందూ సాంప్రదాయబద్ధంగా పురోహితుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి రోజు వివాహం చేస్తూ 22 ఏళ్లుగా తన కొడుకు ప్రేమను బతికిస్తూ అర్థం చేసుకుంటూ తన కొడుకును ప్రేమను సజీవంగా నిలుపుతూ సమాజానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాహ తంతు గురించి స్థానిక అర్చకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అయ్యగారు నమస్తే అండి. వివాహం విగ్రహాలకు ఎందుకు చేస్తున్నారు? ఈ విగ్రహాల ప్రత్యేకత ఈ ప్రత్యేకత ఏంటి అని అంటే ఇద్దరు కోటి ఇద్దరు కూడా ప్రేమించుకోవడం జరిగింది అనమాట. 22 సంవత్సరాల క్రితం ప్రేమించుకోవడం జరిగింది. మరి అమ్మాయి దక్కదన్న విషయంతో అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చేసుకున్న 20 రోజులకు అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అయితే వీళ్ళ యొక్క ప్రేమ ఈ విధంగా నిలిచిపోకుండా చిరకాలం ఎన్ని విధాలనైనా ఉండాలని చెప్పి వాళ్ళ అమ్మగారు ప్రతి శ్రీరామనవమి రోజు సందర్భంగా వీళ్ళకి 22 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కళ్యాణము జరిపిస్తూనే ఉన్నారనమాట. జీవంగా ఉన్నట్టుగా వాళ్ళు పోల్చుకొని వాళ్ళ యొక్క కుమారుడిని ఆ యొక్క కోడలను తలుచుకుంటూ వాళ్ళ యొక్క జీవన విధానాన్ని సాగిస్తున్నారు. సంతోషంగా ఉన్నారనమాట. అంటే కేవలం శ్రీరామనవమి రోజు ఎందుకు చేస్తారు? కేవలం శ్రీరామనవమి రోజే ఎందుకు చేస్తున్నానంటే మరి యొక్క సనాతన ధర్మం గురించి ఆ యొక్క అందరి పట్ల కూడా అన్ని విధాలుగా కూడా ఉండాలని చెప్పి మంచి భక్తి భ్రాంతులతోటి ఉండాలి. ఇటువంటి అన్నీ కూడా సకలము శుభాలు కలగాలని చెప్పి శ్రీరామనవమి రోజు చేస్తున్నారు అన్నమాట. 22 ఏళ్ళుగా తన కొడుకు ప్రేమను సమాజానికి సజీవంగా చూపిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, కోటికి సంబంధించిన అక్క చెల్లెలు ఉన్నారు. అమ్మ నీకేమవుతాడమ్మా, అసలు ఏం జరిగిందమ్మ? మా అన్నయ్య పేరు రామకోటి. తను 22 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించాడు. తను పెళ్లి చేసుకోకుండానే సూసైడ్ చేసుకున్న లవ్ ఫెయిల్యూర్ కావడంతో తను చనిపోయిన దగ్గర నుండి మేమే ఇక మా అన్నయ్య లేని లోటు తీర్చుకోవాలనేసి తను పెళ్లి చేసుకుంటూ చనిపోయాడని ఒక ఆడ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున కళ్యాణం జరిపిస్తూ ఉన్నాము. తను మాలో ఉన్నట్టుగా భావించి మేము సంతోషంగా తనని కళ్యాణం చేస్తూ ఉంటాము. ఈ 22 సంవత్సరాల నుండి ఇదే కళ్యాణం